Good morning, my dear students. This is Subbarao sir, founder and director of Ashoka IAS Academy, Ashok Nagar Experts, Hyderabad. So 17 years of teaching experience. సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025కి సంబంధించి తెలుగు మీడియంలో ఫుల్ ఆన్లైన్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. తెలుగు మీడియంలో కంప్లీట్గా తెలుగు మీడియంలో ఫుల్ కోర్స్ అనమాట. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్, అది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అంటారు. అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఒకేసారి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉంటాయంటే, మా ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉంటాయంటే, మీకు ఆఫ్లైన్లో జరిగిన క్లాసెస్ ఏవైతే ఉంటాయో, ఏ రోజు అయితే జరుగుతాయో అవే క్లాసెస్ని స్టూడియోకి వచ్చి మళ్ళీ అదే క్లాస్ని మేము మీకు మళ్ళా రికార్డ్ చేసి పంపిస్తాం అనమాట. అంతేగాని ఎప్పుడో పాతవి రికార్డ్ చేసి పంపించడం అలాంటివి ఏమి ఉండవు. ఫ్రెష్గా అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇయర్ మొత్తంలో క్లాసులు అప్లోడ్ చేస్తూనే ఉంటాం అనమాట. ఏదో ఒకసారి చేసి పెట్టినవి మీకు ఇవ్వటం అనేది కాదనమాట ఇక్కడ. సో చాలా డీటెయిల్డ్గా క్లాసెస్ మీకు 45 to 1 అవర్ ఉంటుంది క్లాస్, ఒక్కొక్క క్లాసు. చాలా డీటెయిల్డ్గా రాయడం, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, దాంట్లో మోటివేషన్ ఉంటాయి. అదేవిధంగా ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మెయిన్స్లో వచ్చే క్వశ్చన్స్ని ఆన్సర్ ఎలా రాయాలి, ఆన్సర్ వర్డ్ లిమిట్ ఎలా, దానికి స్ట్రక్చర్ ఎలా ఉండాలి, క్వశ్చన్ స్ట్రక్చరు, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, స్టాటిక్ క్వశ్చన్స్ ఎలాంటివి వస్తాయి, కరెంట్ ఓరియంటేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా ఆ టాపిక్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడుగున్నారు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో, ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా ఎట్లా అడుగున్నారు, ఇలా డీటెయిల్డ్గా మీకు ఇవ్వటం జరుగుతుంది అనమాట, స్లోగా నెమ్మదిగా. సో మీరు క్లాసెస్ వింటూనే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకునేంత టైం దొరుకుతుంది అనమాట ఈ క్లాసెస్లో. మీరు వింటూనే మెయిన్ హెడ్లైన్స్ అన్నీ కూడా మీరు రాసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రివిజన్ చేసుకోవడానికి, వినడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో అడ్వాంటేజెస్ ఏంటంటే, మీరు ఆ క్లాసెస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వినొచ్చు. సేమ్ క్లాస్ మీకు ఏదైనా అర్థం కాకపోతే అగైన్ యూ కమ్ బ్యాక్ అండ్ అగైన్ యూ స్టార్ట్ అనమాట. మళ్ళీ మీరు మొదట స్టార్ట్ చేసి మొదటి నుంచి మళ్ళీ మీరు రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట దాంట్లో ఆన్లైన్ క్లాసెస్లో అయితే. సో మీకు 3 years వరకు వ్యాలిడిటీ ఇస్తాం. అదే ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మీకు అప్ టు జాబ్ వచ్చేంత వరకు. తెలుగు మీడియంలో ఒకసారి కానీ ప్రిలిమ్స్ కానీ క్వాలిఫై అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది, అందులో అనుమానమే లేదు. తెలుగు మీడియంలో చాలా లిమిటెడ్ పీపుల్ రాస్తారు తెలుగు మీడియం. ఆ లిమిటెడ్ పీపుల్లో దాదాపు 70 to 80% సక్సెస్ ఉంటుంది. 100కి 80% సక్సెస్ ఉంటుంది సివిల్ సర్వీసెస్లో, అందులో అనుమానమే లేదు. తెలుగు మీడియం వాళ్ళకి మాత్రం అంటే 80 మంది రాస్తే, అందులో 100 మంది రాస్తే 80 మంది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉన్నది తెలుగు మీడియం. సో యాజ్ యూజువల్గా తెలుగు మీడియంలో పేపర్స్ మన వాళ్ళే కరెక్ట్ చేస్తారు. సో మనం ప్రజెంటేషన్, మన భావ వ్యక్తీకరణ, మనం ఏదైతే చెప్పాలనుకుంటాం, ఏదైతే ఎనలైజ్ చేయాలనుకుంటాం, అది మనం స్పష్టంగా ఎనలైజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. మీడియం మన మాతృభాషలో అవ్వటం వల్ల, మదర్ టంగ్లో అయితే వీ కెన్ ఎక్స్ప్రెస్ ఈజీలీ ఇన్ అవర్ ఒపీనియన్స్ అండ్ యువర్ విజన్ అనమాట. మన విజన్ని వీ కెన్ ఈజీలీ ప్రజెంట్ అనమాట. అందుకే దీన్ని దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రజెంటేషన్ అంటారు. సో ఇవన్నీ మీకు అలవరుస్తాం. న్యూస్ పేపర్ అనాలిసిస్ ఉంటుంది. అదేవిధంగా మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్లోనే. మీకు ఆ టాపిక్ అయిపోగానే మీకు బ్యాక్ సైడ్ మేము అంటే ఆ టాపిక్ అయిపోగానే క్వశ్చన్స్ ఇస్తాం. ఆ టాపిక్ మీద మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత క్వశ్చన్స్ ఇస్తాం. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాసి మీరు వాట్సాప్ ద్వారా మాకు సెండ్ చేయొచ్చు. మేము మా యాప్లో మళ్ళీ కరెక్ట్ చేసి, అవి స్వయంగా కరెక్ట్ చేసి వాటిని మళ్ళీ మీకు రీసెండ్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ సివిల్స్ ఆన్లైన్ తెలుగు మీడియం. సో బేసిక్గా తెలుగులో రాయొచ్చు, తెలుగు మీడియంలో చక్కగా రాయొచ్చు. నేను మీకు చెప్తూనే నేను తెలుగు మీడియంలో రాస్తే ఐఏఎస్ఏ వస్తుంది. మీరు కరెక్ట్గా మేము చెప్పేది ఒక 60% కానీ మీరు ప్రజెంట్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు. తెలుగులో ఏమన్నా మీరేం కొత్తగా రాయట్లేదు. చాలామంది లాస్ట్ 40 years నుంచి చాలామంది రాస్తున్నారు తెలుగులో. కాకపోతే అది తెలియట్లేదు. వాళ్ళు ఏంటంటే సర్వీస్ వచ్చిన తర్వాత తెలుగు మీడియంలో రాసామని బయటకు చెప్పట్లేదు. సివిల్స్ వచ్చింది, ర్యాంక్ వచ్చిందని చెప్తున్నారు వాళ్ళు. ఏదో కొద్దిమంది గోపాలకృష్ణ లాంటి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా మేము తెలుగులో రాసామని చెప్పుకోవట్లేదు. అది మెయిన్ రీజన్. ఇక్కడ అశోక్ నగర్లోకి వచ్చి చూడండి, చాలామంది ఉంటారు తెలుగు మీడియం వాళ్ళు. మా దగ్గర మేము 2011 నుంచి ఇన్ని బ్యాచ్లు మెయింటైన్ చేస్తున్నామంటే వీళ్ళంతా తెలుగు మీడియం వాళ్ళే కదా. కాబట్టి పక్క వాళ్ళు ఎవరో తెలుగులో క్లాసెస్ ఉండవు, తెలుగు అనేది నమ్మకండి. తెలుగులో ఖచ్చితంగా ఉన్నాయి. మీరు ఒకసారి వచ్చి నన్ను కలవండి, అశోక్ నగర్ వచ్చి కలిసి అడ్మిషన్ తీసుకోండి. మీకు అంతగా మీకు నమ్మకం కుదరకపోతే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఒకసారి వచ్చి కలవండి. రోజు ఎంతోమంది వచ్చి కలిసి
వాళ్ళు డెసిషన్ తీసుకుని వెళ్తూ ఉంటారు. కాబట్టి అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. 3.0 ఇది అనమాట. 3.0. సో ప్రధానమంత్రి గారు చెప్పారు కదండి, ఇప్పుడు ప్రజెంట్ మన అడ్మినిస్ట్రేషన్ 3.0 కిందకి రావాలని జ్ఞాన్ అని ఒకటి చెప్పారు కదా, అట్లా అనమాట. సో 3.0 ప్రోగ్రామ్ లాంటిది ఇది. అంటే అందరికీ, అన్ని వర్గాల వాళ్ళకి, అందరికీ అందరూ సక్సెస్ అవ్వడం కోసం మేము హెల్ప్ చేస్తాం అనమాట, దీని ఉద్దేశం. ఓకే, రైట్. సో తెలుగు మీడియంలో పక్కా కోచింగ్ ఉంటుంది. ఆన్లైన్లో స్టార్ట్ అయింది, ఆఫ్లైన్లో కూడా త్వరలో స్టార్ట్ అవబోతుంది. సో మీరు అడ్మిషన్స్ తీసుకోండి. మీకు ఏదైనా ఉంటే పర్సనల్గా కాల్ చేసి నాతో మాట్లాడి డిసిషన్ తీసుకోండి. లేదా ఇక్కడికి వచ్చి కలవండి. ఇక్కడికి వచ్చి కలిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది తెలుగు మీడియం సివిల్ సర్వీసెస్ మీద. సో మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మళ్ళీ చెప్తాను, మీ మీద మీకు మాత్రమే నమ్మకం ఉండాలి. నేను 10th పాస్ అయ్యాను, ఇంటర్ పాస్ అయ్యాను, డిగ్రీ పాస్ అయ్యాను, బీఎడ్ పాస్ అయ్యాను చెప్తుంటారు కదా, అట్లాగే సివిల్స్ ఎందుకు పాస్ కాను చదివితే? అవన్నీ కూడా చదివితేనే కదా పాస్ అయింది. మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఫెయిల్ అయ్యి ఉంటారు కదా ఆ సబ్జెక్టులలో. మరి మీరు మాత్రం ఎందుకు పాస్ అయ్యారు? మీరు చదివి పై చదువులకు వెళ్ళాలనే కోరిక మీరు బలంగా ఉండటం వల్ల మీరు బాగా చదివి ఎంసెట్లు, ఇలా ఐఐటీలు, ఇలాంటి మెడికల్ సీట్స్ ఇలాంటివి సంపాదిస్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ కూడా యూపీఎస్సీ ఎట్లయినా పాస్ అవ్వాలి అనేదే మీరు పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఇదేం పెద్ద అద్భుతం దీంట్లో. ఇక్కడ ఏమీ లేవు, శక్తులు ఏమి అవసరం లేదు. దీనికి ఏమన్నా ఒక 5 తలలు, ఒక 10 చేతులు ఏమి అవసరం లేదు. ఉన్నట్టు క్లియర్గా చదువుకోగలిగితే ఖచ్చితంగా అందరూ ఐఏఎస్లు అవుతారు. కానీ అలా చదవరు ఎక్కువ మంది. 80% కోచింగ్ జాయిన్ అవుతారు, కానీ వాళ్ళు పెద్దగా దీని మీద ఎఫర్ట్ పెట్టరు అనమాట. ఓకే, కొద్దిమంది ఒక 10 to 20% పీపుల్ ఆర్ వెరీ స్ట్రాంగ్. మీరు వాళ్ళలోకి వచ్చేయాలి, ఆ లేయర్లోకి వచ్చేయాలి. సో అప్పుడు దెన్ యూ కెన్ ఈజీలీ క్రాక్ ద సివిల్ సర్వీసెస్. ఓకే ఫ్రెండ్స్. సో ఇంకా చెప్పండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి తెలుగు మీడియంలో సివిల్స్ ఉందని. ఎందుకంటే ఎక్కువ మంది పాపం సార్ తెలియకపోతుంది సార్ మాకు తెలుగు మీడియం అని. మీరు చెప్పండి చాలామందికి ఇంకా సివిల్స్ తెలుగు మీడియంలో ఉందని. నన్ను కలవమనండి, ఆ నెంబర్స్ ఫోన్ చేయమనండి. దీనివల్ల మీకు ఏం నష్టం లేదు. నేను గైడెన్స్ ఇస్తాను ఫ్రీగానే మీకు. నన్ను కలవడానికి అపాయింట్మెంట్ ఇస్తాను, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.